Yashodanandana Vrajana Ranjana Yashodanandana Vrajana Ranjana Yashodanandana Vrajana Ranjana Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Ram Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Ram Hare Krishna Krishna Hare Hare
Hare Ram 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 Hare Hare, Hare Krishna Hare Ram Hare Krishna 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 Hare Ram Ram Hare Hare, Krishna Hare Krishna Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare। ग्रंथराज श्रीमद् भागवतम की जय। హరే కృష్ణ। ఈరోజు శ్రీమద్ భాగవత ప్రవచనంలో పాల్గొంటున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం। మనం ఈరోజు నవమ స్కందంలోని 13వ అధ్యాయం నుండి చర్చించుకోబోతున్నాం। మొదటిగా మంగళాచరణ। నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే। నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే। నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః। వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే। దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం। మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే న జానే। శ్రీమద్ భాగవత మంగళాచరణం। ఆదౌ యదీయౌ ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమయేవ షష్ఠో భుజాంతరందోర్యుగలం తథాన్యో కంఠస్థు రాజన్నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి యద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం। నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్। శృణ్వతాం స్వకథా కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః హృదయంతస్థో హ్యభద్రాణి విదునోతి సుహృత్సతాం। నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ। ఓం నమో భగవతే వాసుదేవాయ। నమో
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం ఈరోజు సూర్యవంశంలోని నిమి చక్రవర్తి గురించి, ఆ నిమి చక్రవర్తి యొక్క వంశవృక్షం గురించి తెలుసుకుందాం. మనం ఈరోజు నవమ స్కందంలోని 13వ అధ్యాయం నుండి చర్చించుకుంటున్నాం. శ్రీశుక ఉవాచ నిమిరిక్ష్వాకుతనయః వసిష్ఠమవృత ఋత్విజిం ఆరభ్య సత్రం సోప్యాః శక్రేణ ప్రాకృతోస్మి వో. సుఖదేవ గోస్వామి వారు పరీక్షణ్ మహారాజ్ ఈ విధంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నిమిరిక్ష్వాకుతనయః వసిష్ఠమవృత ఋత్విజం ఆరభ్య సత్రం సోప్యాః శక్రేణ ప్రాకృతోస్మి వో. నిమిహి ఇక్ష్వాకు తనయః, ఇక్ష్వాకు తనయుడైనటువంటి ఇక్ష్వాకుని యొక్క పుత్రుడైనటువంటి నిమి మహారాజు ఆరభ్య సత్రం అంటే యజ్ఞాన్ని ఆచరించాలి, యజ్ఞాన్ని ప్రారంభించాలి అని ఏం చేశాడట? వశిష్ఠం అవృత ఋత్విజిం, వశిష్ఠుణ్ణి ప్రధాన పురోహితుడిగా ఆ యజ్ఞానికి ఉండమని చెప్పి ఆయన వశిష్ఠుడిని అర్థించాడు. మనం చెప్పుకున్నాం అంతకుముందు, ఎటువంటి యజ్ఞమైనా సరే విజయవంతంగా జరగాలి, నిర్వహించబడాలి అంటే కనీసం 4 రకాలైన బ్రాహ్మణులు ఉండాలి అని వాళ్ళను ఋత్విక్కులు అంటారనమాట. మనం చెప్పుకున్నాం ఎవరెవరు వాళ్ళు? ఉద్ఘాతలు, బ్రహ్మ, అదేవిధంగా అగ్నిని రాజేసేవారు, ఆహుతుల్ని సమర్పించేవారు, ఇలా 4 రకాలైన బ్రాహ్మణులు ఉంటారు అని మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా యజ్ఞాన్ని పర్యవేక్షించే వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణులే అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇక్ష్వాకుతనయుడైనటువంటి నిమి మహారాజు వశిష్ఠుని అర్థించాడంట. అయ్యా, నేను యజ్ఞాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను, సత్రయాగాన్ని. నువ్వు ఆ యజ్ఞానికి నిర్వహణ అధికారిగా, ప్రధాన పురోహితుడిగా నువ్వు బాధ్యతలు స్వీకరించాలి అని నిమి మహారాజు వశిష్ఠుణ్ణి అర్థించాడు. అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్పాడు? ఆరభ్య సత్రం సోప్యాః సహ, ఆహా, ఆయన ఏం చెప్పాడట? చక్రేణ ప్రాకృతోస్మి భో. చక్రేణ అంటే ఇంద్రుని యొక్క, ఓ మహారాజా, ఓ నిమి మహారాజా, ఓ భో, భో అంటే నిమి మహారాజా, నేను ఇంతకు పూర్వమే, ఇంతకు ముందే ఇంద్రుని యొక్క యజ్ఞాన్ని చేయడానికి ఈ పదవిని నేను ఇంతకు ముందే స్వీకరించాను. కాబట్టి నేను వెళ్ళి ఆ ఇంద్రుని యొక్క యజ్ఞాన్ని పూర్తి చేసి వచ్చిన తర్వాత నీ యజ్ఞాన్ని నేను నిర్వర్తిస్తాను, అప్పటి వరకు నువ్వు వేచి ఉండు అని అంటాడు అనమాట. తర్వాత శ్లోకంలో చెప్పుకుంటాం అది. నేను ఈ పదవిని అంతకు ముందే స్వీకరించాను. నేను ఇంద్రుడు మొదలుపెట్టినటువంటి యజ్ఞంలో నేను ఈ యొక్క పదవిని నేను పోషిస్తున్నాను అని చెప్పాడు అనమాట. ఇంకేం చెప్పాడు? అయితే తం నిర్వర్త్యాగమిష్యామి తావన్మాం ప్రతిపాలయ తూష్ణీమాసీత్ గృహపతి సోపీంద్రస్య కరోన్మకం. ఏమంటున్నాడు వశిష్ఠుడు? ఇంకా తం నిర్వర్త్య ఆగమిష్యామి, నేను ఆ ఇంద్రుని యొక్క యజ్ఞాన్ని పూర్తి చేసి
తిరిగి వస్తాను. తావన్మాం ప్రతిపాలయ, అప్పటి వరకు నువ్వు, నేను ఎప్పుడైతే తిరిగి వస్తానో అప్పటి వరకు నువ్వు నా కోసం నిరీక్షించి ఉండు అని వశిష్ఠుడు నిమి మహారాజుతో చెప్తున్నాడు. ఆ మాటలు విని నిమి మహారాజు ఏం మాట్లాడకుండా ఉండిపోయాడంట. తూష్ణీమాసీద్ గృహపతి ఆ నిమి మహారాజు తూష్ణీమాసీద్, ఏమి మాట్లాడకుండా నిలకడగా నిశ్చలంగా మౌనం వహించాడట. అప్పుడు సోపీంద్రస్యాకరోన్మకం, అప్పుడు వశిష్ఠుడు ఇంద్రుని యొక్క మఖం యజ్ఞాన్ని ఆరంభించడానికై అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఇంద్రుని యొక్క యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాడు. అయితే నిమి మహారాజు గొప్ప ఆత్మతత్వ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయనకు తెలుసు ఈ జీవితం క్షణభంగురం లాంటిది, ఈ జీవితం ఎప్పుడైనా అంతమవుతుంది అని ఆయన ఆలోచించి వేరే ఋత్విక్కులను పిలిపించి వశిష్ఠుని కోసం వేచి ఉండకుండా ఆయన యజ్ఞాన్ని ఆరంభించాడు. ఎందుకు అంటే జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కాబట్టి, ఆయనకు ఆత్మతత్వ జ్ఞానం తెలుసు కాబట్టి జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, మనం అప్పటి వరకు వేచి ఉండడం సబబు కాదు అని చెప్పి ఆయన వేరే ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాన్ని ఆరంభించాడు. అది ఈ శ్లోకంలో చెప్పబడింది. నిమిశ్చలమిదం విద్వాన్ సత్రమారవతాత్మవాన్ ఋత్విగ్భిరపరైస్తావత్ నాగమద్యావతా గురుః. నిమిహి చలం ఇదం విద్వాన్, ఇదం ఈ జీవితం, చలం అంటే క్షణభంగురమైనదని విద్వాన్ తెలుసుకొని, ఆయనకు తెలుసు కాబట్టి సత్రమారవత ఆత్మవాన్, ఆత్మవంతుడైనటువంటి అంటే ఆత్మతత్వ జ్ఞానం కలిగినటువంటి, అంటే శరీరము ఆత్మ వేరు వేరు, ఈ ఆత్మ ఎప్పటికీ నశించదు కానీ శరీరం ఎప్పుడూ నశిస్తుంది అనేటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని పూర్తిగా తెలిసినటువంటి నిమి మహారాజు ఈ జీవితం క్షణభంగురము కాబట్టి ఈ జీవితం ఎప్పుడైనా పరిసమాప్తం అవ్వచ్చు అని భావించి సత్రమారభత యజ్ఞాన్ని ఆరంభించాడట. మరి యజ్ఞాన్ని ఆరంభించడానికి ఋత్విక్కులు కావాలి కదా. అప్పుడు ఆయన ఋత్విగ్భిర్ అపరైస్తావత్ నాగమధ్యావతా గురువు, వేరే ఋత్విక్కులను పిలిపించి తన గురువు అయినటువంటి వశిష్ఠుడు వచ్చే వరకు వేచి ఉండకుండా ఆయన యజ్ఞాన్ని ఆరంభించాడు. తర్వాత ఎప్పుడైతే ఇంద్రుని యొక్క యజ్ఞం పూర్తిగా నిర్వర్తించబడిందో అప్పుడు వశిష్ఠుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వశిష్ఠుడు ఈ విధంగా తన శిష్యుడు తన ఆజ్ఞను ఉల్లంఘించాడు, తన ఆజ్ఞను వ్యతిక్రమించాడు అని తెలుసుకుని ఏం చేశాడు అనే విషయం ఈ శ్లోకంలో చెప్పబడింది. శిష్య వ్యతిక్రమం వీక్షా తం నిర్వర్త్యాగతో గురుః అశపత్పతతాద్దేహో నిమే పండితమానినా. శిష్య వ్యతిక్రమం వీక్ష, శిష్యుని యొక్క ఆజ్ఞ ఉల్లంఘనను, అంటే శిష్యుడు తన ఆజ్ఞను ఉల్లంఘించాడు, తన ఆజ్ఞను వ్యతిక్రమించాడు అని తెలుసుకున్నటువంటి గురువు వశిష్ఠుడు ఏం చేశాడు? అశపత్పతతాద్దేహో నిమే పండితమానిన, ఆయన ఒక శాపాన్ని ఇచ్చాడంట నిమి మహారాజుకు. ఏమని? పతతాద్దేహో నిమే పండితమానిన, తనను తాను గొప్ప పండితుడు అనుకునేటువంటి నిమి యొక్క దేహం నిమే పండితమానిన, అటువంటి పండితుడు అనే తనను తాను పండితుడు అని భావించుకునేటువంటి నిమి యొక్క దేహ పతా, దేహము పతనమగుగాక అని చెప్పించాడట. మొదట నిమి మహారాజు వశిష్ఠుడినే అడిగాడు, నేను యజ్ఞం ఆరంభించాలని అనుకుంటున్నాను మీరు ప్రధాన పురోహితుని యొక్క బాధ్యత స్వీకరించాలి అని వశిష్ఠుని అర్థించాడు. కానీ అప్పుడు వశిష్ఠుడు, నేను ఇంద్రుని యొక్క
యజ్ఞాన్ని ఆచరించాలి. ఇంద్రుని యొక్క యజ్ఞానికి ఈ పదవిని నేను అంతకు ముందే స్వీకరించాను. ఇంద్రుడి వల్ల అని చెప్పాడనమాట. అంటే ఇంద్రుడు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప దాన్నేమంటారు దక్షిణను ఆశించి ఈ లోకంలో ఉన్నటువంటి నిమి మహారాజు చేసేటువంటి యజ్ఞాన్ని తిరస్కరించి ఆయన స్వర్గం లోకంలో ఉన్నటువంటి ఇంద్రుని యొక్క యజ్ఞానికి వెళ్ళాడనమాట. అప్పుడు తర్వాత ఎప్పుడైతే తిరిగి వచ్చి నిమి ఈ విధంగా తన కోసం వేచి ఉండకుండా యజ్ఞాన్ని ఆరంభించాడని తెలుసుకుంటాడు, అతను శాపం ఇచ్చాడు నిమి మహారాజుకి, నీ దేహం పతనం అవుతుంది అని. అంటే నిమి మహారాజుది ఏమాత్రం తప్పు లేకుండా అనవసరంగా వశిష్ఠుడు నిమి మహారాజుని శపించాడు కాబట్టి నిమి మహారాజు కూడా తిరిగి వశిష్ఠుడిని శపించాడు. నిమి ప్రతిదదౌ శాపం గురువే ధర్మవర్తినే. నిమి ప్రతిదదౌ శాపం, నిమి మహారాజు కూడా ప్రతిశాపం ఇచ్చాడట. ఎవరికి? గురువే, వశిష్ఠునికి. అధర్మవర్తిని, ఎందుకంటే ఆయన అధర్మం పాటించాడు కాబట్టి. అంటే స్వర్గరాజైన ఇంద్రుడు గొప్ప గొప్ప దక్షిణాలు ఇస్తాడు అని చెప్పి ఇక్కడ నిమి మహారాజు యొక్క అభ్యర్థులను తిరస్కరించి ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి తవాపి పతాద్దేహో లోభాధర్మమజానత, ఆ లోభంతో అయినటువంటి యొక్క ధర్మబుద్ధి నశించింది కాబట్టి మీ దేహం కూడా తవాపి పతాద్దేహో పతనమగుగాక అని నిమి మహారాజు కూడా వశిష్ఠుడిని శపించాడు. ఇంతకు ముందు శ్లోకంలో చూసాం, వశిష్ఠుడు నిమి మహారాజును శపించాడు. అదేవిధంగా ఇక్కడ నిమి మహారాజు కూడా వశిష్ఠుడిని నీ దేహం పతనమగుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు అనమాట. ఈ విధంగా ఇద్దరు శాపాలు బట్టి ఇద్దరు కూడా, నిమి మహారాజు అదే విధంగా వశిష్ఠుడు, ఇద్దరు కూడా వాళ్ళ దేహాలను త్యజించారు. ఇత్యుత్సర్జ స్వందేహం నిమిరత్యాత్మకో విదః మిత్రావరుణయోర్జగ్నే ఊర్వశ్యాం ప్రపితామహః. ఇది, ఈ విధంగా ఉత్సర్జ స్వందేహం నిమిరధ్యాత్మ కోవిదః, అధ్యాత్మ కోవిదుడైనటువంటి, అంటే అధ్యాత్మ జ్ఞానం కలిగినటువంటి, అధ్యాత్మ జ్ఞానంలో ఎక్స్పర్ట్ అనమాట కోవిదుడు అంటే. నిష్ణాతుడు, అధ్యాత్మ జ్ఞానంలో నిష్ణాతుడైనటువంటి నిమి మహారాజు ఈ విధంగా పలికి ప్రతిశాపం ఇచ్చిన తర్వాత ఉత్సర్జ స్వం దేహం, ఆయన తన దేహాన్ని విడిచిపెట్టాడు. అదేవిధంగా వశిష్ఠుడు కూడా తన దేహాన్ని విడిచిపెట్టాడు. మనం చదువుకున్న భగవద్గీతలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు మరి పుట్టక తప్పదు, పుట్టిన వారు మళ్ళీ మరణించక తప్పదు. జాతస్య ధ్రువం మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ అని మనం తెలుసుకున్నాం కదా. అదే విధంగా వీళ్ళిద్దరూ దేహాన్ని ఇప్పుడు త్యజించారు. మళ్ళీ మిత్రావరుణుల వలన వశిష్ఠుడు మళ్ళీ తిరిగి జన్మిస్తాడు. దానికి ఒక చిన్న వృత్తాంతం ఉంది, వశిష్ఠుడు మళ్ళీ ఏ విధంగా జన్మిస్తాడు అనేది. మిత్రావరుణయోర్జగ్ని ఊర్వశ్యాం ప్రపితామహః, ప్రపితామహుడైనటువంటి వశిష్ఠుడు మిత్రావరుణుల వలన జన్మించాడు. ఎలా అంటే మిత్రావరుణులు గొప్ప ఋషులు అన్నమాట. వాళ్ళు ఒకసారి అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఊర్వశిని చూడడం జరిగింది. అప్పుడు వాళ్ళ మనస్సు చంచలించి వాళ్ళు కామోద్రిక్తులయ్యారు. వాళ్ళు ఋషులు కాబట్టి వాళ్ళు తమను తాము నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించారనమాట. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నం సఫలం కాకపోవడంతో వాళ్ళు వీర్యస్ఖలనం చేసేసారనమాట. అప్పుడు ఆ స్ఖలనమైనటువంటి వీర్యాన్ని ఒక పాత్రలో పెట్టారు. ఆ పాత్ర నుండి, ఆ వీర్యం నుండి వశిష్ఠుడు జన్మించాడు. అందుకే ఆయన్ను కుంభ సంభవుడు అని కూడా అని అంటారనమాట. కుంభము అంటే పాత్ర.
మనం ఇప్పుడు అనుకుంటాము, ఇప్పుడున్న టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయ్యింది. అందుకే కృత్రిమంగా కూడా పిల్లల్ని పుట్టించవచ్చు అని చాలా మంది గొప్పగా చెప్పుకుంటుంటారనమాట. ఈ టెక్నాలజీ అంటే ఏదైతే ఎక్స్టర్నల్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు, ఏదైతే ఈ విధంగా ఒక తల్లి యొక్క గర్భాన్ని ఆశ్రయించకుండా పుత్రునికి ఎలా జన్మనివ్వాలి అనేటువంటి టెక్నాలజీ అంతకు ముందెప్పుడో కూడా ఉంది. ఆ విధంగా నిమి మహారాజు అదేవిధంగా వశిష్ఠుడు ఇద్దరు కూడా వాళ్ళ దేహాన్ని త్యజించారు. తరువాత మిత్రావరుణుల వలన వశిష్ఠుడు తిరిగి జన్మించాడు. అయితే ఇప్పుడు మరి నిమి మహారాజు ఇక్కడ యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నాడు కదా. చాలా మంది బ్రాహ్మణులను ఋషులను పిలిపించి యజ్ఞాన్ని ప్రారంభించాడు. అటువంటి గొప్ప గొప్ప మునులు ఋషులు ఇప్పుడు నిమి మహారాజు చనిపోవడం చూశారు, అంటే ఆయన దేహాన్ని త్యజించడం. అప్పుడు వాళ్ళు ఏం చేశారట, గంధవస్తుషు తద్దేహం నిదాయముని సత్తమః. ఇప్పుడు ఆ యజ్ఞం జరిగేంత వరకు కూడా నిదాయముని సత్తమః గంధవస్తుషు తద్దేహం, ఆ నిమి మహారాజు యొక్క దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచారట. ఆ శరీరం పాడవకుండా ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు ఆ విధంగా ఆ నిమి మహారాజు యొక్క దేహాన్ని భద్రపరిచారు. ఎప్పుడైతే యాగం పూర్తవుతుందో సమాప్తే సత్రయాగే చ దేవానోచు సమాగతాన్, ఎప్పుడైతే ఆ సత్రయాగం పూర్తయిందో అప్పుడు ఈ బ్రాహ్మణులు ఋషులు అక్కడకు విచ్చేసినటువంటి, ఆ యజ్ఞానికి విచ్చేసినటువంటి దేవతలతో ఈ విధంగా చెప్తున్నారట. ఏం చెప్తున్నారు, అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఋషులు దేవతలతో ఏం చెప్తున్నారు, ఏమి అభ్యర్థిస్తున్నారు, దేవతల్ని ఏం ప్రార్థిస్తున్నారు అంటే, రాజ్ఞో జీవతు దేహోయం ప్రసన్న ప్రభవో యది, రాజ్ఞో జీవతు దేహోయం ప్రసన్న ప్రభవో యది. ఓ దేవతలారా, ఈ నిమి మహారాజు నిర్వర్తించబడినటువంటి ఈ యజ్ఞం వల్ల మీరు సంతుష్టులైతే, మీరు ప్రసన్నులైతే, రాజ్ఞో జీవతు దేహోయం ప్రభవో యది, ఒకవేళ ఇది మీకు సాధ్యపడితే, మీరు చేయగలిగితే ఈ ఒక్కటి చేయండి అని వాళ్ళు అభ్యర్థించారట. ఏమడుగుతున్నారు వాళ్ళు, రాజ్ఞో జీవతు దేహోయం, ఈ నిమి మహారాజు యొక్క దేహాన్ని మళ్ళీ బ్రతికించండి అని అక్కడకు విచ్చేసినటువంటి, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఋషులు దేవతలను అర్థించారట. అప్పుడు దేవతలు ఏం చెప్పారు, తతేత్యుక్తే తదాస్తు తతః అని చెప్పారట. అలాగే అట్లే అగుగాక అని పలికారట. అప్పుడు నిమి మహారాజు ఈ విధంగా చెప్పాడట. చనిపోయిన నిమి మహారాజు కూడా ఈ విధంగా చెప్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా అన్నారో, వాళ్ళు తదాస్తు అన్నారు, ఆయన మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు నిమి మహారాజు. నిమి ప్రాహ మా బోన్మే దేహ బంధనం, ఏమంటున్నాడు, మా దేహబంధనం నాకు, మాబూత్ మే దేహబంధనం, నాకు మళ్ళీ ఈ దేహబంధనం వద్దు, నాకు మళ్ళీ ఈ భౌతికమైనటువంటి దేహంతో నాకు బంధనం కలిగించవద్దు అని చెప్తున్నాడు. యస్య యోగం న వాంఛంతి వియోగ భయ కాతరా భజంతి చరణాంబోజం మునయో హరిమేధసః. ఏమంటున్నాడు ఇంకా, యస్య యోగం న వాంఛంతి, ఈ భౌతికమైనటువంటి దేహం యొక్క సంపర్కం, అంటే ఈ భౌతిక దేహం నాకు వద్దు, న వాంఛంతి, ఎందుకట, వియోగ భయ కాతరా, ఎందుకంటే ఈ భౌతిక దేహం నిత్యము కూడా భయాన్ని కలిగిస్తుంది. ఎందుకు భయాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే భౌతిక దేహం కలిగి ఉంటే మనం ఈ భౌతిక దేహాన్ని త్యజించవలసిన సమయం వస్తుంది. కాబట్టి ఈ భౌతిక దేహం ఎప్పుడు కూడా భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి నాకు ఈ భౌతిక దేహంతో సంపర్కం వద్దు, నాకు ఈ భౌతిక దేహం వద్దు అని అంటున్నాడు.
మరి ఏం కావాలంటే భజంతి చరణాంబోజం, ఆ దేవదేవుని ఆ శ్రీహరి యొక్క చరణాంబుజాలను పాదపద్మాలను నేను భజిస్తాను. ఏ విధంగా అయితే మునయో హరి మేధస, గొప్ప గొప్ప మునులు వాళ్ళ మేధస్సును వాళ్ళ మనస్సును శ్రీహరి యొక్క పాద పద్మాల యందు నిలిపి భజిస్తారో ఆ విధంగా నేను భజిస్తాను అని అంటున్నాడు. ఈ విధంగా నిమి మహారాజు అభ్యర్థించడంలో యొక్క అంతరార్థం ఏంటి? నాకు భౌతిక దేహం వద్దు, కానీ నేను శ్రీహరి యొక్క పాదాలను పూజించాలి, భజించాలి అని అనుకుంటున్నాను, పాద పద్మాలను అని అంటున్నాడు. అంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఆయన తనకు భౌతిక దేహం వద్దు అని అంటున్నాడు. మరియు ఎటువంటి దేహం లేకుండా ఆ శ్రీహరి యొక్క పాదపద్మాలను ఏ విధంగా భజించవచ్చు, ఏ విధంగా సేవించవచ్చు అంటే, ఆయన ఈ విధంగా చెప్పడం వల్ల ఏమంటున్నాడంటే, నాకు భౌతిక దేహం వద్దు కానీ నాకు ఆధ్యాత్మిక దేహాన్ని ప్రసాదించండి. ఎందుకంటే ఆధ్యాత్మిక దేహాన్ని త్యజించవలసిన అవసరం ఉండదు, దానివల్ల మనకు భయం కలగదు. కాబట్టి నాకు ఆధ్యాత్మిక దేహాన్ని ప్రసాదించండి అని కోరుకుంటున్నాడు అని ఆచార్యులు చెప్తున్నారు. దేహం నావరు రుత్సేహం దుఃఖ శోక భయావహం సర్వత్రాస్య యతో మృత్యు మత్స్యానాముదకేయత. ఏ విధంగా అయితే మత్స్యానాముదకేయత మృత్యు, ఏ విధంగా అయితే నీటిలో ఉన్నటువంటి చాప నిత్యము ఎల్లప్పుడూ కూడా మృత్యు భయం వలన ఎప్పుడు కూడా ఉద్విగ్నతతో ఉంటుందో, జీవిస్తూ ఉంటుందో, అదే విధంగా ఈ దేహం ఈ జగత్తులో, ఈ భౌతిక జగత్తులో భౌతిక దేహాన్ని కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నిత్యము ఆ మృత్యువు వలన భయపడుతూ ఉంటాడు. దుఃఖ శోక భయావహం, ఆ దేహం నిత్యము కూడా దుఃఖాన్ని, శోకాన్ని కలిగిస్తూ ఉంటుంది. అటువంటి భౌతికమైన దేహం నా అవరుత్సహ, అటువంటి భౌతికమైన దేహం నాకు వద్దు, నాకు ఆధ్యాత్మిక దేహాన్ని ప్రసాదించండి, ఆధ్యాత్మిక దేహాన్ని కలుగజేయండి అని అన్నారట. అప్పుడు దేవతలు ఈ విధంగా ఆయనకు అభయాన్ని ఇస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. దేవాఊచుః విదేహ ఉష్యతాం కామం లోచనేషు శరీరిణా ఉన్మేష నిమేషాభ్యాం లక్షితోధ్యాత్మ సంస్థితః. విదేహ ఉష్యతాం కామం అధ్యాత్మ సంస్థితః. విదేహ అంటే దేహం లేనటువంటి వాడవు అగుము, అంటే భౌతిక దేహ రహితుడవై కామం నీవు కోరుకున్న విధంగా అధ్యాత్మ సంస్థితః అంటే ఆధ్యాత్మిక దేహంతో నువ్వు నిత్యము భగవంతుని యొక్క సేవకుడిగా, భగవత్ పార్షదునిగా నీవు జీవించు. ఉష్యతాం అని చెప్పారు. నువ్వు కోరుకున్నట్లుగానే నీవు ఈ భౌతిక దేహ రహితుడవై ఆధ్యాత్మిక దేహాన్ని స్వీకరించి నిత్యము భగవంతుని యొక్క నిత్య పార్షదుడిగా, నిత్యము భగవంతుని సేవలో నెలకొను అని చెప్పారు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారు? లోచనేషు శరీరిణ ఉన్మేష నిమేషాభ్యాం లక్షితః. అదేవిధంగా నువ్వు సామాన్యమైనటువంటి జనులకు, భౌతిక దేహదారులైనటువంటి జనులకు నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గోచరం అవుతావు, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు అగోచరుడుగా అవుతావు అనేటువంటి వరం కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే నువ్వు వాళ్ళకు కనబడాలి అనుకున్నప్పుడు కనబడతావు, నువ్వు కనబడొద్దు అనుకున్నప్పుడు కనబడవు అని దేవతలు నిమి మహారాజుకు ఈ విధంగా వరాన్ని వసిగారు. అయితే ఇప్పుడు రాజు లేడు, నిమి మహారాజు మరణించాడు కదా. ఎప్పుడైతే రాజ్యంలో రాజు ఉండడో అప్పుడు అనేకమైనటువంటి అరాజక విపత్తులు నెలకొంటాయి. దొంగతనాలు, మానభంగాలు ఇత్యాదులు అనేకమైనటువంటి దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. రాజ్య ప్రజలు మొత్తం ఎప్పుడైతే రాజు లేకుండా ఉంటాడో దానివల్ల చాలా విపత్తు కలుగుతుంది అని భావించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఋషులు
ఈ విధంగా చేశారట. ఏం చేశారు? అరాజక భయం మన్యమాన మహర్షయ దేహం మమందుస్మనిమే కుమార సమజాయత. ఈ విధంగా ప్రజలు అరాజక భయం నుంచి ప్రజలను రక్షించాలి అనేటువంటి దృక్పథంతో ఈ ఋషులు రాజక భయం మన్యమాన మహర్షియ దేహం మమందు స్మ నిమేహ్ నిమేహ్ దేహం మమందు. నిమి మహారాజు యొక్క దేహాన్ని ఆ విధంగా ఈ చిత్రంలో చూపిస్తున్నట్టు విధంగా నిమి మహారాజు దేహాన్ని త్యజించి మరణించున్నాడు. ఆయన దేహాన్ని మదించారట. ఆ విధంగా దేహాన్ని మదించడం వల్ల చనిపోయినటువంటి నిమి యొక్క దేహం నుండి కుమార సమజాయత ఒక పుత్రుడు జన్మించాడట. చూసారా? ఇవాళ రేపు ఏదో ఎక్స్టర్నల్ గా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అవి ఇవి చేస్తుంటేనే మనం చాలా అడ్వాన్స్డ్ అయ్యాము అని అనుకుంటాం. కానీ అప్పట్లోనే ఇంత గొప్ప గొప్ప టెక్నాలజీ ఉందన్నమాట. వాళ్ళు ఆ విధంగా చనిపోయిన నిమి మహారాజుని శరీరాన్ని మదించి ఆయన శరీరం నుండి ఒక పుత్రుడు జన్మించేలా చేశారట. ఆ పుత్రుడి యొక్క పేరేంటి? జన్మనా జనక సోభూత్ వైదేహస్తు విదేహజః మిథిలో మథనాజ్జాతో మిథిలాయేన నిర్మిత. ఆ విధంగా చనిపోయినటువంటి వ్యక్తి శరీరాన్ని మదించడం వల్ల జన్మించాడు కాబట్టి, ఆ విధంగా అసాధారణంగా జన్మించాడు కాబట్టి జన్మనా జనక సోభూత్. ఈ విధంగా అసాధారణంగా జన్మించాడు కాబట్టి జనకః. ఎటువంటి జన్మ? జనకః జనకుడు అని పిలువబడ్డాడట. అదే విధంగా వైదేహస్తు విదేహజ. మరి ఈ విధంగా విదేహజ అంటే విడవబడినటువంటి త్యజించబడినటువంటి దేహం నుంచి జహ పుట్టాడు కాబట్టి వైదేహుడు అని పేరు కలిగిందంట ఆ నిమి మహారాజు యొక్క పుత్రుడికి. ఇంకో పేరు కూడా మిథిలో మథనాజ్జాతో. నిమి మహారాజు యొక్క శరీరాన్ని మథించడం వల్ల ఇతను జన్మించాడు కాబట్టి అతన్ని మిథిలుడు అని కూడా అంటారట. ఆ మిథిలుడే మిథిలాయేన నిర్మిత. అతను ఆ మిథిలుడు నిర్మించినటువంటి నగరమే మిథిలా నగరము అని పిలువబడుతుంది. ఈ మిథిలుడు సీతాదేవి యొక్క తండ్రి కాదు, తర్వాత వస్తారు. ఇంకా తస్మాద్ ఉదాదావస్తు తస్య పుత్రో భూనందివర్ధనః తతస్సుకేతస్తస్యాపి దేవరాతో మహీపతే. తస్మాత్ ఓ మహీపతే, ఓ పరీక్షిత్ మహారాజా, ఆ మిథులునికి ఉదావసుడు జన్మించాడు. ఉదావసుస్తస్య పుత్రో భూనందివర్ధనః. ఆ ఉదావసునకు నందివర్ధనుడు అనే అతను జన్మించాడు. ఇక్కడి నుంచి ఇంకా ఈ అధ్యాయం మొత్తం వాళ్ళ యొక్క వంశవృక్షం గురించి చెప్పబడుతుంది అనమాట. ఆ ఉదావసునికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు, సుకేతునికి దేవరాతుడు జన్మించారు. తస్మాత్ బృహద్రతస్తస్య మహావీర్య సుదృత్పిత సుదృతే దృష్టకేతుర్వైర్ హర్యశ్వోతమరుస్తతః. ఆ దేవరాతునికి బృహద్రతుడు, అతనికి మహావీర్యుడు, మహావీర్యునికి సుదృతి, సుదృతునికి దృష్టకేతువు, దృష్టకేతునికి హర్యశ్వుడు, హర్యశ్వునికి మరుడు జన్మించారు. మరో ప్రతీపకస్తస్మా జాత కృతరతో యతః దేవమేడస్తస్య పుత్రః విశ్రుతోత మహాధృతిః. ఆ మరుని పుత్రుడు ప్రతీపకుడు, అతని పుత్రుడు పృథరతుడు, అతని నుంచి దేవమీడు, అతని నుంచి విశ్రుతుడు, విశ్రుతుడి నుంచి మహాధృతి, వీళ్ళు జన్మించారు.
మహాధృతి నుంచి ఎవరు జన్మించారు? కృతిరాతస్తస్మాన్ మహారోమాచ తత్సుతః స్వర్ణరోమా సుతస్తస్య హ్రస్వరోమా వ్యజాయతః. ఆ మహాధృతి నుండి కృతిరాతుడు, కృతిరాతుడు నుండి మహారోముడు, అతని నుంచి స్వర్ణరోముడు, హ్రస్వరోముడు వీళ్ళు జన్మించారట. ఈ హ్రస్వరోము నుంచి సీతాదేవి యొక్క తండ్రి అయినటువంటి జనకుడు, ఆయన్నే శీరధ్వజుడు అని కూడా పిలుస్తారు, ఆయన జన్మించాడు. తతశీరధ్వజో జగ్నే యజ్ఞార్థం కర్షతో మహీ సీతా శీరాగ్రతో జాతా తస్మాత్ శీరధ్వజ స్మృతః. తతశీరధ్వజో జగ్నే యజ్ఞార్థం కర్షతో మహిం. ఆ హ్రస్వరోమునికి శీరధ్వజుడు అనే అతను జన్మించాడట. ఆ శీరధ్వజుడు ఏం చేశాడట? తతశీరధ్వజో జగ్నే యజ్ఞార్థం కర్షతో మహిం. యజ్ఞాన్ని ఆచరించడం కోసం, యజ్ఞాన్ని చేయడానికై అక్కడ కర్షతో మహిం భూమిని దున్నుతూ ఉన్నాడట నాగలితో. ఆ విధంగా భూమిని నాగలితో దున్నుతూ ఉండగా సీతాశీరాగ్రతో జాత తస్మాత్ శీరధ్వజ స్మృతః. ఆ నాగలి యొక్క అగ్రభాగం నుంచి భూమిని దున్నుతూ ఉండగా అక్కడ సీతాదేవి ఉద్భవించింది. ఈ సీతాదేవిని తర్వాత శ్రీరామచంద్రుడు వరిస్తాడు. తస్మాత్ శీరధ్వజ స్మృతః. అప్పటి నుంచి అతడు శీరధ్వజుడిగా ప్రసిద్ధి చెందాడు. శీరము అంటే ఏంటి? ఆ నాగలి యొక్క కొనభాగం అన్నమాట. శీరధ్వజుడు అంటే ఆ నాగలి యొక్క కొనభాగం వలన ప్రసిద్ధి చెందాడు, కీర్తిని పొందాడు అని. ఈ విధంగా ఆయన యజ్ఞాన్ని ఆచరించాలి అని చెప్పి నాగలితో భూమిని దున్నుతూ ఉండగా ఆయనకు సీతాదేవి లభ్యమైంది కాబట్టి అతను అప్పటి నుంచి శీరధ్వజుడు అని కీర్తి పొందాడు. మరి ఆ శీరధ్వజుని పుత్రుడు ఎవరు? ఇంకా ఆ వంశం కుశధ్వజస్తస్య పుత్రః తతో ధర్మధ్వజో నృపః ధర్మధ్వజస్య దౌ పుత్రౌ కృతధ్వజమితధ్వజౌ. ఆ శీరధ్వజుని పుత్రుడు కుశధ్వజుడు, ఆ కుశధ్వజుని పుత్రుడు ధర్మధ్వజుడు. అతనికి ఇద్దరు పుత్రులట, కృతధ్వజుడు, మితధ్వజుడు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళేమో ఆత్మతత్వజ్ఞానం కలిగినటువంటి వాడు. కృతధ్వజాత్ కేశిధ్వజః కాండిక్యస్తు మితధ్వజాత్ కృతధ్వజసుతో రాజన్ ఆత్మవిద్యా విశారదః. ఓ రాజన్, ఓ పరీక్షిత్ మహారాజా, ఇద్దరు పుత్రులు అని చెప్పాడు కదా అంతకుముందు. ఆ కృతధ్వజునికి ఎవరు పుట్టారు? కేశిధ్వజుడు. మితధ్వజునికి కాండిక్యుడు. ఈ కృతధ్వజుని పుత్రుడైనటువంటి కేశిధ్వజుడు ఆత్మవిద్యా విశారదుడు కాగా, కాండిక్యుని పుత్రుడు, మిత్రధ్వజుని పుత్రుడు కాండిక్యుడు కర్మతత్వజ్ఞ, కర్మకాండంలో నిపుణుడయ్యాడు. ఒకళ్ళేమో ఆత్మజ్ఞానంలో నిష్ణాతుడయ్యాడు, ఇంకొకళ్ళేమో కర్మకాండాల్లో నిష్ణాతుడయ్యాడు. కాండిక్య కర్మతత్వజ్ఞో వీత కేశిధ్వజాదృత. ఆయన కేశిధ్వజుని భయం వల్ల పారిపోయాడు. ఇంకా అప్పటి నుంచి కేశిధ్వజుని వంశవృక్షం కొనసాగింది. ఆ సూర్యవంశం. భానుమాంస్తస్య పుత్రో భూత్ శతద్యుమ్నస్తు తత్సుతః. ఆ కేశిధ్వజుని పుత్రుడు భానుమానుడు, భానుమానుని పుత్రుడు శతద్యుమ్నుడు. ఆ శతద్యుమ్నుని పుత్రుడు శుచి, శుచి యొక్క పుత్రుడు సనద్వాజుడు, సనద్వాజుని పుత్రుడు ఊర్జకేతువు. అతనికి అజుడు జన్మించాడు. అజుని పుత్రుడు పురుజిత్తు. ఆ పురుజిత్తునకు అరిష్టనేమి, అతనికి శృతాయువు, శృతాయువుకు సుపార్శ్వకుడు, అతనికి చిత్రరథుడు, చిత్రరథునికి క్షేమాది. వీళ్ళందరూ జన్మించారంట. వీళ్ళందరూ కూడా మిథిలా నగరానికి రాజులయ్యారు. ఈ విధంగా ఆ క్షేమాదికి మళ్ళీ పుత్రుడు ఎవరు? సమరరథుడు. సమరరథుని తనయుడు సత్యరథుడు, అతని పుత్రుడు ఉపగురువు, అతని పుత్రుడు ఉపగుప్తుడు.
ఈ ఉపగుప్తుడు అనేవారు ఉపగుప్తో అగ్ని సంభవ, అగ్నిదేవుని యొక్క అంశ. మరి ఉపగుప్తుని పుత్రులు ఎవరు? ఉపగుప్తుని పుత్రుడు వస్వనంతుడు, వస్వనంతుని పుత్రుడు యుయుధుడు, అతని పుత్రుడు సుభాషణుడు, అతని పుత్రుడు చుత్రుడు, చుత్రుని పుత్రుడు జయుడు, జయునికి విజయుడు, విజయునికి ఋతుడు. ఇట్లా వీళ్ళందరూ జన్మించారట. మళ్ళీ ఋతుని పుత్రుడు శునకుడు, శునకుని పుత్రుడు వీతహవ్యుడు, వీతహవ్యుని పుత్రుడు ధృతి, ధృతి పుత్రుడు బహుళాశ్వుడు, బహుళాశ్వునికి కృతి, కృతికి మహావశి. ఈ విధంగా సుఖదేవ గోస్వామి వారు వీళ్ళందరి పేర్లు చెప్పడానికి ఆవశ్యకత ఏంటి, ఎందుకు చెప్పాలి? ఇక్కడ పరీక్షణ్ మహారాజుకి చాలా తక్కువ సమయం ఉంది, 7 రోజులే ఉంది. అక్కడ 9వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా బహుశా ఇంకా చాలా తక్కువ సమయం ఉండి ఉండొచ్చు. ఆయన ఎందుకు వీళ్ళందరి పేర్లు చర్చిస్తూ ఉన్నాడు అంటే, ఆయన ద్వారా సుఖదేవ గోస్వామి మనకు కూడా ఏం చెప్తున్నారంటే, వీళ్ళందరూ కూడా మిథిలా వంశ రాజులు. తర్వాత ఎవరైనా వచ్చి వేరే వాళ్ళు మేము మిథిలా వంశ రాజులము, లేకపోతే ఇలా అలా అని చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడానికి అంటే వాళ్ళు నిజంగా మిథిలా నగర రాజులు కాకుండా వాళ్ళు మేము ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, మేము ఈ వంశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పుకుంటారు అని భావించి ఈ విధంగా చెప్తున్నారంట. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా భగవద్భక్తులు కాబట్టి వాళ్ళ పేర్లను సుఖదేవ గోస్వామి వారు చెప్తూ వచ్చారనమాట. ఈ విధంగా సుఖదేవ గోస్వామి వారు చివరికి ముగిస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏ తే వై మిథిలా రాజన్ ఆత్మ విద్యా విశారదా యోగేశ్వర ప్రసాదేన ద్వంద్వైర్ముక్త గృహేష్వపి. ఈ విధంగా ఈ మిథిలా రాజులందరూ, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా మిథిలా రాజ్యాన్ని పాలించారు. ఈ మిథిలా రాజులందరూ కూడా ఆత్మ విద్యా విశారదా, ఆత్మతత్వ జ్ఞానంలో నిష్ణాతులు, విశారదులు. వాళ్ళందరూ కూడా యోగేశ్వర ప్రసాదేన, ఆ దేవదేవుని యొక్క కృప వలన, ఆ దేవదేవుని యొక్క కృప వలన, ఆయన యొక్క ప్రసాదం వలన, ఆయన యొక్క చూపుల వలన ద్వంద్వైర్ విముక్త, వీళ్ళందరూ కూడా ద్వంద్వాలకు అతీతులయ్యారు. గృహేష్వపి, వీళ్ళందరూ కూడా గృహంలో ఉన్నప్పటికీ కూడా, గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేవదేవుని యొక్క మహిమ వలన, ఆ దేవదేవుని యొక్క కృప వలన వీళ్ళందరూ కూడా ద్వంద్వాతీతులయ్యారు. ద్వంద్వాలు అంటే మనం చెప్పుకున్నాం అంతకుముందు చాలా సార్లు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానాపమానాలు, ఇవన్నిటి నుంచి వాళ్ళు విముక్తులవ్వడం, వీటన్నిటికీ వాళ్ళు అతీతులవ్వడం. అంటే బాధ కలిగినప్పుడు కుంగిపోకుండా ఉండడం, అదేవిధంగా సంతోషం కలిగినప్పుడు కుంగిపోకుండా ఉండడం, ఇలా ఇత్యాదులన్నిటిని వాళ్ళు జయించారు. అదంతా కూడా యోగేశ్వర ప్రసాదేనా, ఆ దేవదేవుని యొక్క కృప వలనే సాధ్యమైంది అని సుఖదేవ గోస్వామి వారు ఈ అధ్యాయాన్ని ముగించారు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేకుంటే మనం ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ఒకటి ఒక హరే కృష్ణ ప్రభుజీ, ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుజీ. చెప్పండి. ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు మనకి దూర్వాస ఇది వశిష్ఠముని మనకి
ఇంద్రుడి యొక్క యజ్ఞం చేయడానికి వెళ్ళారు అని అంటే ఆల్రెడీ ఆయన ఫస్టే ఒప్పుకున్నారు కదా ప్రభుజీ. ఆయన ధనం కొరకు వెళ్ళినట్టు కాదు కదా. అంటే తర్వాత శ్లోకంలో లోభం అని చెప్పబడింది, లోభం వలన వెళ్ళాడు అని. అంటే ఇంద్రుడు స్వర్గానికి అధిపతి, ఇక్కడ నిమి మహారాజు ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజు. సాధారణంగా ఇప్పుడు ఈయన యజ్ఞం ఏం చేసినా ఈ సమస్త లోక ప్రజల కోసం, మంచి కోసమే నిమి మహారాజు యజ్ఞాన్ని ఆరంభిస్తున్నాడు. కాబట్టి వశిష్ఠుడు ఈ యజ్ఞాన్ని చేసుంటే బాగుండేది, కానీ ఆయన స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుని యొక్క యజ్ఞం చేయడానికి వెళ్ళాడు. ఆచార్యులు ఏం చెప్పారంటే భాష్యంలో, ఆయన స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు ఇచ్చేటువంటి దక్షిణ కోసం వెళ్ళాడు అనేది చెప్పారన్నమాట. ఇంకొకటి వశిష్ఠులు చెప్పినప్పుడు నిమి మహారాజు గురువాజ్ఞను ఉల్లంఘించినట్టు అవదా ప్రభుజీ? అది ఆయన చెప్పినప్పుడు చేసినప్పుడు. అంటే గురువాజ్ఞను ఉల్లంఘించడం అంటే అది ఒక రకంగా ఉల్లంఘించినట్టే, కానీ కాకపోతే ఇప్పుడు ఆయనకు తెలిసి జీవితం క్షణభంగురం, తను ఎప్పుడు మరణిస్తాడో తెలియదు కదా, జీవితం ఎప్పుడు పోతుందో మనం చెప్పలేము. అప్పటి వరకు వేచి ఉంటే, యజ్ఞాలంటే అప్పట్లో అరగంటో గంటో కాదు, చాలా రోజులు చేసేవాళ్ళు. సో అన్ని రోజులు జీవితం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి, జీవితం క్షణభంగురం కాబట్టి మనం వేచి ఉంటే, ఈ యజ్ఞం చేయకుండా పోతే మరి ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి ఆయన చేశారనమాట, కొనసాగించారు. అదేమి నిజానికి అంత పెద్ద అపరాధం ఏమీ కాదు. ఆయన నేను వచ్చే వరకు వెయిట్ చేసి ఉండు అని అన్నారు. ఆయన వేరే పురోహితులతో యజ్ఞాన్ని చేయించారు. ఒకవేళ ఆయన లేదు నేను గురువాజ్ఞను తిరస్కరించవద్దు అని చేయకుండా ఉంటే, తర్వాత ఆయనకు మృత్యువు సంభవించి ఉంటే ఆయన యజ్ఞాన్ని చేసి ఉండేవాడు కాదు కదా. అంటే మనము గురువాజ్ఞ ఉల్లంఘించొద్దు అని అంటే గురువాజ్ఞ సాధారణంగా మనం ఎప్పుడు ఉల్లంఘించకూడదు. ఎప్పుడైతే, అందుకే మనకి చెప్తారు మనం ఎప్పుడు కూడా గురువు సాధు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అని. ఎప్పుడైతే గురువు గారు చెప్పేటువంటి ఆజ్ఞ సాధువులు చెప్పేటువంటి ఆజ్ఞకు, శాస్త్రం చెప్పే విధంగా ధర్మసమ్మతమై ఉంటే మనం గురువుగారి ఆజ్ఞను తప్పకుండా పాటించాలి. కానీ కొన్ని సందర్భాల్లో గురువు ఆజ్ఞను కూడా ఉల్లంఘించవచ్చు అని ఇట్లాంటి కొన్ని ఉదాహరణల ద్వారా మనం చూడొచ్చు. కానీ సాధారణంగా ఎటువంటి రీజన్ లేకుండా మనం గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు ఎట్టి పరిస్థితుల్లో. హరికృష్ణ. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ప్రభుజీ. దేవతలు నిమి మహారాజుకి నిమి మహారాజుకి ఎట్లా ఇచ్చారు ప్రభుజీ ఆధ్యాత్మిక దేహాన్ని? దేవతలకి ఇవ్వలేరు కదా. యాక్చువల్ గా ప్రభుపాదుల వారు తన భావంలో ఈ విధంగా చెప్పారు. కానీ అంటే ఆయన భౌతిక దేహం వద్దన్నారు, ఆయన ఆధ్యాత్మిక దేహం కోరుకున్నాడు కాబట్టి దేవతలు ఇచ్చారు అని. కానీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు ఏం చెప్పారంటే, మొదటిగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఋషులు ఏమని అర్థించారు దేవతలను, ఈయన తిరిగి మళ్ళీ పునర్జన్మ ఇవ్వండి అని చెప్పారు. తర్వాత నిమి మహారాజు ఏమన్నాడు, నాకు భౌతిక దేహం వద్దు అని అన్నాడు. ఆచార్యులు అప్పుడు దేవతలు ఆధ్యాత్మిక దేహాన్ని ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయన తిరిగి బతికింపజేసి ఆయనకు ఆధ్యాత్మిక దేహం, భౌతిక దేహం ఇవ్వకుండా సూక్ష్మ శరీరం ఇచ్చారు. ఆ సూక్ష్మ శరీరంతో ఆయన తనకు కావాల్సినప్పుడు కనబడగలుగుతాడు, తను వద్దనుకున్నప్పుడు కనబడకుండా ఉంటాడు అని చెప్పారనమాట. నేను ఒక్కసారి ఆ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారి భాష్యం ఆ లైన్ చదువుతాను. నాకు కూడా నేను చదివేప్పుడు ఇదే సంశయం వచ్చింది. ఆచార్యుల వారి కమెంటరీ చూస్తే అర్థమైందన్నమాట. విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుజీ దండవత్ ప్రణాం. ఇప్పుడు గురువు గారు ఉన్నారు కదా, గురువు గారికి ఈ విషయం చెప్పారు, ఇది గురువు నేర్పిండే కదా ఏమని. ఇప్పుడు నిమ్మరాజు ఆ శరీరం క్షణభంగురము పోతుండొచ్చు, అందుకని యజ్ఞం చేస్తాను అంటే గురువుకు ఇంత అపేక్ష ఉండకూడదు. ఇప్పుడు గురువుకు శిష్యుని కంటే కూడా మిగతా విషయాలు అతిక్రమా అన్నట్టు కూడా ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది కదా. ఒక్క నిమిషం బ్రో, నేను వస్తాను అక్కడికి.
ఇక్కడ నేను చెప్పా కదండి, ఇంత ముందు ప్రశ్నకు సమాధానం ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఈ విధంగా చెప్తున్నారు. నేను ఇంగ్లీష్ లో చదివి మళ్ళీ చెప్తాను. ద సేజెస్ రిక్వెస్టెడ్ దాట్ ద కింగ్స్ బాడీ షుడ్ బి రివైవ్డ్. అక్కడ ఉన్నటువంటి ఋషులు బ్రాహ్మణులు ఏమన్నారు? ఆయనకు పునర్జన్మ ఇవ్వాలి, ఆయన దేహాన్ని మళ్ళీ బతికించాలి అని అన్నారు అనమాట. ద కింగ్ రిక్వెస్టెడ్ టు నాట్ టు హ్యావ్ మెటీరియల్ బాడీ. ఆ రాజు నిమి మహారాజు ఏమన్నాడు? నాకు ఈ భౌతిక దేహం వద్దు, ఎందుకంటే ఇది నిత్యము శోకాన్ని భయాన్ని కలిగిస్తుంది అని అన్నాడు. మరి దేవతలేమో ఆయనకు ఆధ్యాత్మిక దేహాన్ని ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఆ మొదటి రెండు కోరికలు ఏంటంటే ఆయన బ్రతికించాలి, రెండోది ఆయనకి భౌతిక దేహం వద్దు అన్నాడు. ఈ రెండు కోరికలను తీరుస్తూ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు దేహం లేకుండా జీవించు అని చెప్పారనమాట. విదేహ, ఆ శ్లోకం చూస్తే మనం విదేహ ఊషత్యం కామం విదేహ ఉష్యతాం అంటే విదేహం అంటే దేహం లేకుండా నువ్వు జీవించు అని అన్నారు. విశ్వనాథ్ చక్రవర్తి వారు ఈ విధంగా చెప్పారు. అంతేగాని ఆయనకు ఆధ్యాత్మ దేహం కలిగింది అని విశ్వనాథ్ చక్రవర్తులు వారు చెప్పలేదు. కానీ ప్రభుపాదులు వారు ఆయన చెప్పినప్పుడు ఆధ్యాత్మిక దేహం కలిగింది అని చెప్పారు. ఆయన భక్తుడు కాబట్టి ఆ విధంగా చెప్పారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పండి చారి గారు, ఇప్పుడే చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు గురువు ఉన్నాడు కదా, శిష్యునిపై అపేక్ష కొద్దిగానైనా అపేక్ష మొదటి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు దీనికంటే కూడా అంటే గురువు ఆయన గొప్ప గురువు అని చెప్పుకుంటాం మనం. మరి వైష్ణవ మహర్షి కూడా అటువంటిది ఆయన ధనానికి లోబడి అటు పోయినట్టు మనం అనుకుంటున్నాం. ఏ విధంగా ఇది చెప్పుకోవాలి మనం? ఏ విధంగా చెప్పుకోవాలంటే సాధారణంగా బ్రాహ్మణులు లోభానికి వశం కాకూడదు, కానీ ఆయన వశమయ్యాడు కాబట్టి అట్లా వెళ్ళాడు, తర్వాత ఆయన శాపం వల్ల మరణించాడు అని చెప్పుకోవచ్చు. అంతే అంతే. ఆ విధంగా అంటే నార్మల్గా ఇప్పుడు గురువు శిష్యుని మీద అపేక్ష అనేది ఉండాలా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకో, మిగతా అంటే మనిషిని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి ఉండడానికి అవకాశం, అంతే కదా. అతిగా అపేక్ష ఉండకూడదు ఎవరి పట్ల. అంటే శిష్యుడు అంటే తనకు వపు సేవ మాన్య సేవ చేసే శిష్యుడిగా ఉన్న తర్వాత అటువంటిది అపేక్షని కాదు, ఆ అనుబంధం అనేది ఉండనే ఉంటుంటది కదా. అది ఆత్మానుబంధం ఉంటది, కానీ ఇతరుల కంటే కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అధిక అపేక్ష అంటే ఇప్పుడు ఇతను మరి అక్కడ భౌతికమైన కోరికలు అన్నట్టే, భౌతికమైన విషయాలు అదే ఇచ్చే వాళ్ళ కానుకల గురించి పోయినట్టు అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది, అవును. అందుకే మేబీ ఆయన చనిపోవాల్సి వచ్చిందేమో, దేహాన్ని త్యజించవలసి వచ్చిందేమో. అంతే కదా, అలా ఉండకూడదు కాబట్టి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఈ జనక మహారాజు కొడుకు కుశధ్వజుడు అన్నారు. మహాభారతంలో కొడుకులు వేరే పేర్లు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి కుశధ్వజుడు అంటే ఇక్కడ జనక మహారాజులు కూడా మీరు చూస్తుంటే మనం ఇప్పుడు చెప్పుకున్న వంశవృక్షంలో ఇద్దరు వచ్చారు. మొదట ఆయన సీతాదేవి పుట్టింది, ఆయన ఎవరికి పుట్టిందంటే మనం చివరిలో చెప్పుకున్నాం కదా ఈ జనకుడికి. కానీ ఎవరైతే నిమి మహారాజు శరీరాన్ని మదించడం వల్ల ఉద్భవించారో ఆయన్ని కూడా జనకుడు అంటారు. అలా ఈ పేర్లు కొన్ని చోట్ల అంటే రిపిటేటివ్ గా ఉండొచ్చు. అంటే జనక మహారాజు అనే అంటే అతను ఒకనే అతను కదా. ఇప్పుడు ఒకనే అతను కాదు, ఇద్దరా? ఇద్దరు. జనక అంటే అర్థం, లిటరల్ మీనింగ్ ఏంటంటే ఆ పదానికి అర్థం ఎటువంటి జన్మ అంటే అసాధారణంగా పుట్టాడు కాబట్టి జనకుడు అన్నారు. అంటే అసాధారణం అంటే ఏంటి? సాధారణమైన జన్మ ఏంటి? తండ్రి ద్వారా తల్లి గర్భం దాల్చి తల్లి నవమాసాలు మోసి పుత్రుడికి జన్మనివ్వడం, ఇది సాధారణమైనటువంటి జన్మ. కానీ ఇక్కడ నిమి మహారాజు చనిపోయాడు. అతని అక్కడ చనిపోయినటువంటి దేహం నుంచి బ్రాహ్మణులు ఆ దేహాన్ని మదించి అక్కడి నుంచి ఒక పుత్రుడిని ఉత్పన్నం చేశారనమాట. ఆ విధంగా అసాధారణంగా జన్మించాడు కాబట్టి అతన్ని జనకుడని, అదేవిధంగా చనిపోయిన విదేహం నుంచి విదేహజ అంటే విడవబడినటువంటి దేహం నుంచి జన్మించాడు కాబట్టి విదేహుడని అన్నారు అని చెప్పుకున్నాం కదా మనం. అవును, అదే. మరి ఆయన ఇప్పుడు జనకుడు ఆయన పుత్రిక సీతాదేవి కాదు. తర్వాత మనం
ఆయన ఎక్కడో ఇక్కడ వచ్చారు, ఇక్కడ 13వ శ్లోకంలో. తర్వాత ఈయన పుత్రులు వీళ్ళందరి గురించి చెప్పుకున్న తర్వాత మళ్ళీ మనకి ఎక్కడో చివర్లో రశ్వరోమునికి క్షీరధ్వజుడు పుట్టాడు అని చెప్పుకున్నాం 18వ శ్లోకంలో. ఆయనకు సీతాదేవి దొరికిందనమాట భూమిని దున్నేప్పుడు. అంటే పేర్లు సేమ్ ఉండొచ్చు కానీ వ్యక్తులు వేరనమాట. మనం కూడా ఇప్పుడు ఇవాళ చూస్తుంటాం గురుజీ, ఈయనకు దొరికింది కానీ సీతాదేవి అంటే ఇతనికి శ్రీరామునికి ఇచ్చి పెళ్లి చేసింది ఈమెనే కదా? ఈమెనే. హరే కృష్ణ. హరే కృష్ణ. గురూజీ, దేవుడికి నైవేద్యం పెడతాం కదా గురూజీ, అప్పుడు ఏదో ఒక పద్యము శ్లోకము ఉంటదంట కదా, అదొకసారి నాకు చెప్తారా గురూజీ? ఓకే. మనం ఎప్పుడైనా దేవుడికి భగవంతుడికి నివేదన పెట్టేప్పుడు ఏం చేస్తామంటే, మొదటగా మనం మొత్తం నేను చెప్తాను ప్రొసీజర్ లైట్ గా ఓవర్ వ్యూ. మనం భగవంతునికి భోగా ప్లేట్ ని తయారు చేస్తాం. అందులో పదార్థాలన్నీ పెట్టిన తర్వాత వాటిపైన తులసి ఉంచుతాం. భగవంతునికి అక్కడ పెట్టి ఏం చెప్తామంటే, మన గురువు గారికి చెప్తాం అనమాట. మనం ఏం చెప్తామంటే, ప్రభుపాదుల వారికి చెప్పి, నాయనా నువ్వు ఈ భోగాన్ని స్వామి వారికి అర్పించు అని గురువుల ద్వారా మనం భగవంతునికి అర్పిస్తాం. ఎందుకంటే మనం అర్పిస్తే భగవంతుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు కదా. అందుకే గురువు గారు అర్పిస్తే భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి మనం గురువు గారిని అభ్యర్థిస్తాం, ఈ భోగాన్ని నువ్వు స్వామి వారికి సమర్పించు అని. అప్పుడు మనం మొదటిగా మనం ప్రభుపాద ప్రణతి చేస్తాం. ఇది మనందరికీ తెలుసు. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే అని ప్రభుపాదుల వారి ప్రణతి చేస్తాం. దాని తర్వాత చైతన్య మహాప్రభువుకు కూడా ప్రార్థన చేస్తాం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః అని చైతన్య మహాప్రభువులకు కూడా మనం ప్రార్థిస్తాం. తర్వాత అప్పుడు ఆ బ్రాహ్మణ్య దేవుడైనటువంటి దేవాది దేవునికి మనం పూజిస్తాం. ఏం చెప్తాం, ఈ విధంగా స్తుతిస్తామంటే, నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ అంటే, బ్రహ్మణ్య దేవాయ అంటే బ్రాహ్మణులకు ప్రీతిని కలిగించేటువంటి వాడు, బ్రాహ్మణులకు మేలు కలిగించేటువంటి వాడు, బ్రాహ్మణులకు సంతోషాన్ని కలిగించేటువంటి వాడైనటువంటి దేవాది దేవుడుకు నమో బ్రహ్మణ్య దేవాయ నమస్సు, నేను ఆయనకు వందనం అర్పిస్తున్నాను. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ, గోవులకు బ్రాహ్మణులకు హితం కలిగించేటువంటి వాడు. గోవులన్నా బ్రాహ్మణులన్నా ఆయనకు చాలా ఇష్టం, వాళ్ళకి ఎప్పుడు హితాన్ని కలిగిస్తాడు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ జగత్ హితాయ, అంతేకాకుండా ఈ జగత్తు మొత్తానికి కూడా ఆయన హితాన్ని కలిగిస్తాడు. గోవిందాయ నమో నమః, అటువంటి గోవిందునికి నా నమస్సులు, నా నమస్కారాలు, నా వందనాలు. గోవింద అని అంటే అర్థం ఏంటంటే, గోవింద అంటే, గో అంటే రెండు అర్థాలు. గో అంటే ఆవు, మరి గో అంటే మన ఇంద్రియాలు. ఆవులకు ఆనందాన్ని కలిగజేసేవాడు, అదే విధంగా మన ఇంద్రియాలకు కూడా ఆనందాన్ని కలిగజేసేవాడు కాబట్టి గోవిందుడు. అటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం స్మరిస్తాం. మీ ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకం. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ విధంగా మొదటిగా ప్రభుపాద ప్రణతి, తర్వాత చైతన్య మహాప్రభు యొక్క ప్రణతి, తర్వాత ఆ దేవాది దేవుని స్తుతిస్తూ ఇలా ఈ విధంగా 3 సార్లు మనం జపించి, ఈ 3 మంత్రాలను 3 సార్లు జపించి స్వామివారిని స్వీకరించమని చెప్తా ఉన్నాను. మరి ఈ పద్యాలన్నీ ఎక్కడ ఉంటాయి గురుజీ, మేము తెచ్చుకొని చదువుకోవాలంటే? ఈ పద్యాలన్నీ సరే మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాంలేండి. మీ దగ్గర సాంగ్ ఇస్కాన్ వారి సాంగ్ పుస్తకం ఉంటే ఉంటుంది, లేకుంటే మేము ఈ శ్లోకాలు పోస్ట్ చేస్తాం. కొత్తగా చేస్తున్నాం ఇది ఇస్కాన్ది. మనం వెళ్ళినప్పుడు అడిగాము అదేదో ప్రారంభికులకి చైతన్య బుక్ ఉంటుందని, కానీ తిరుపతిలో ఇస్కాన్ లో అది లేదు. ఇంకెక్కడ దొరుకుతుందో మాకైతే తెలియక
ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియదు. దేవుడికి ఇప్పుడు ప్రసాదం పెట్టేప్పుడు మేము అట్లే పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేస్తున్నాము. ఆహా. అయితే అందుకు తప్పకుండా మేము ఈ శ్లోకాలు పోస్ట్ చేస్తాంలేండి. ఉమ్. తప్పకుండా వాట్సాప్ సరే. గ్రూప్ లో పోస్ట్ చేస్తాంలేండి ఒకసారి ఈ ఈ ప్రోగ్రామ్. తర్వాత మొబైల్లో కూడా వైష్ణవ్ సాంగ్స్ యాప్ ఉందండి. అందులో కూడా నాకు తెలిసి అందులో శ్లోకాస్ ఉండదండి. ఓకే. సరే, వాట్సాప్ గ్రూప్ లో మేము పోస్ట్ చేస్తామండి ఈ శ్లోకాలు. సరే. థ్యాంక్స్ గురూజీ. మొబైల్ భగవంతుడికి ఏ విధంగా నివేదన సమర్పించాలి ఆ పద్ధతి మొత్తం పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. హరే కృష్ణ. చెప్పండి. మొబైల్ లింక్ ఏమంటే ప్రభుజీ అదే హలో ప్రభుజీ? ఏదో ఇంతవరకు అన్నారు కదా వైష్ణవ సాంగ్స్ మొబైల్ లింక్ ఉందన్నారు కదా, లింక్ ఇచ్చేస్తే మొబైల్ యాప్ ఉంది. యాక్చువల్ గా మీరు గూగుల్ ప్లే స్టోర్ లో వైష్ణవ సాంగ్స్ అని కొడితే వస్తుంది. అంటే చాలా యాప్స్ ఉన్నాయి. ఓహో. ప్లే స్టోర్ లో వెళ్ళి వైష్ణవ సాంగ్స్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది అనమాట. అందులో అనేక వైష్ణవ గీతాలు ఉంటాయి. మనం పొద్దున్నే పాడుకునేటువంటి గురువాష్టకము అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందులో చాలా అంటే మన పూర్వపు ఆచార్యులు గౌడీయ వైష్ణవ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు రచించినటువంటి అనేకమైన కీర్తనలు అందులో ఉన్నాయన్నమాట. వైష్ణవ్ సాంగ్స్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. వైష్ణవ్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. చాలా యాప్స్ ఉన్నాయి. రెండు మూడు యాప్స్ ఉన్నాయి. ఏదైనా ఓకే. ఓకే ప్రభుజీ, మీరు వాట్సాప్ లో పంపండి ప్రభుజీ. పంపిస్తే కొంతమందికి అందరూ డౌన్లోడ్ చేసుకోలేరు కదా, అది కూడా. షూర్. మేము ఏం చేస్తామంటే భగవంతునికి నివేదన ఎలా అర్పించాలి అనేటువంటిది అది పోస్ట్ చేస్తాం. అదే విధంగా ఈ యాప్ కూడా లింక్ పోస్ట్ చేస్తాము. సో దట్ ఎవరు కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు తెలియదు కదా గురూజీ, ఇప్పుడు పెట్టేసి దండం పెట్టుకుంటే సరిపోతుంది, తప్పేం కాదు కదా? తప్పేం లేదు మాతాజీ. భగవంతునికి ఏ సేవ చేసినా అది మంచిదే గాని తప్పేం కాదు. కాకపోతే మేము పోస్ట్ చేస్తాం కదా, మీరు ఆ భగవంతుని దగ్గర అట్లా పెట్టి, మనం ఎప్పుడు భగవంతునికి ఏది సమర్పించాలన్నా తులసితో సమర్పించాలి. అప్పుడే భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి చక్కగా మనం ప్లేట్ ను శుభ్రపరిచి ఆ పదార్థాలన్నీ పెట్టి వాటిపైన ఒక్కొక్క పదార్థం పైన తులసి ఉంచి, అదే విధంగా గ్లాస్ తో నీళ్లు ఉంచి ఆ పళ్ళాన్ని ఆ గ్లాసును సపరేట్ గా ఉంచాలి భగవంతుడికి. మనం ఎంగిలి చేసినటువంటి వాటిని వాడకూడదు. సపరేట్ ప్లేటు గ్లాస్ అవి ఉంచి భగవంతునికి అక్కడ నివేదించి ఈ మంత్రాలు అక్కడ జపించి తర్వాత మనం అక్కడ కట్టెన్ క్లోజ్ చేసి భగవంతుని స్వీకరించమని చెప్పి మనం అంటే మనం పెట్టేటువంటి పదార్థాలు బట్టి మనం 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకుని భగవంతుడు స్వీకరించిన తర్వాత ఆ పదార్థాలను తీసి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ వాష్ చేసిన తర్వాత మాత్రమే మనం భుజించాలి. ఆ ప్లేట్లు అవన్నీ కడిగి పక్కన పెట్టిన తర్వాత మనం భుజించవచ్చు అనమాట. ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. నేను పోస్ట్ చేస్తాను. నేను చేయడం వల్ల అట్లా చేయడం వల్ల భగవంతుని దగ్గర పెట్టడం వల్ల ఏమీ అపరాధం కాదు. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఒక చిన్న క్వశ్చన్ ప్రభు చెప్పండి. ప్రభు, నేను ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. శివరామకృష్ణ. నేను 1 year నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇస్కాన్ ఫాలో అవుతున్నా. ఓకే. అయితే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది ప్రభు. ఇప్పుడు నేను ఇక్కడ వెస్ట్ వర్జీనియాలో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాను. అక్కడ కూడా ప్రభుపాద్ అక్కడ సంచరించాడు అని చెప్పారు. అయితే ప్రభుపాద్ లాస్ట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ లాస్ట్ టైంలో ఇక ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా స్వీకరించాడు. వాళ్ళ భార్య కూడా సహకరించలేదు అని విన్నాను ప్రభు. ఇప్పుడు ప్రభుపాదికి పుత్రులు ఉన్నారా ప్రభు? వాళ్ళ భార్య పుత్రులు ఉన్నారు. బెంగాల్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అంటే తర్వాత ఏం జరిగింది, వాళ్ళ పుత్రులు వాళ్ళ గురించి డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ వాళ్ళు ఉన్నారు. అదే ఏంటంటే అక్కడ దేవుడు లాస్ట్ వచ్చేటప్పటికి కొంచెం ఈ ఉన్నయాన్ని తీసేసి అందరినీ దూరం చేసి ఆయనకి దగ్గర చేయటానికి అట్లా చేస్తాడు. ఆయన యాక్చువల్ గా ఆయన మొదటగా అమెరికా వెళ్ళినప్పుడు 70 సంవత్సరాల సమయంలో ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించడానికి వెళ్ళినప్పుడే ఆయన అంతకు వెళ్ళక ముందే కూడా ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయారనమాట. ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తర్వాత ఆయన అప్పటి నుంచి
రకరకాలుగా ఈ విధంగా కృష్ణ చైతన్యాన్ని అందరికీ అందించాలి అనే భావంతో తన గురువు గారి ఆజ్ఞ మేరకు ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన అట్లా కొనసాగించారు. అదే అసలు దేవాది దేవుడిని భక్తులు విశుద్ధ భక్తులు అవ్వాలంటే దేవుడే మనకు ఉన్నటువంటి ఆస్తుల్ని, ఈ రిలేషన్స్ ని అన్ని దూరం చేస్తాడు. అంటే అది అందరికీ ఇలాగే ఉంటుంది అనే చెప్పలేము. దేవాది దేవుడు ఏ విధంగా ఎవరితో డీల్ చేస్తాడు అనేది అది ఫిక్స్డ్ కాదన్నమాట. కానీ కొందరితో భగవంతుడు అలా వ్యవహరిస్తాడు. అది మనం ఇలాగనే జరుగుతుందని ఊహించలేము. కొందరికి భగవంతుడు అన్ని వాళ్ళని భక్తులను చేస్తాడు. కొందరి నుంచి భగవంతుడు అన్ని తీసేసుకుని వాళ్ళని భక్తులు చేస్తాడు. అంటే భగవంతుని లీల ఏ విధంగా ఉంటుందో అది మనం ఊహించలేము అనమాట. అది భగవంతుడికే వదిలేసేయాలి. అందరికీ ఇలానే జరుగుతుంది. అందరి దగ్గర నుంచి అన్ని తీసేసుకుని బంధువుల్ని దూరం చేసి భార్య బిడ్డల్ని దూరం చేసి భక్తిని పెంచుతాడు అనేది కూడా అందరి విషయాల్లో అలాగే జరుగుతుందని చెప్పలేము. కానీ అందరి విషయం కాదు. విశుద్ధ భక్తుడు అయితే మామూలుగా పూజ చేయటం అంటే వేరు. అసలు ప్రభుపాదులు అంటే విశుద్ధ భక్తుడిగా ప్రభు దేవాది దేవుని యొక్క కరుణ కటాక్షాన్ని పొందినవాడు. స్టేజ్కి వచ్చినప్పుడు అలా చేస్తాడు అని అదే శివుని భక్తులు శివ పూజ చేసేవాళ్ళు గణితులాగా ఉంటారు. శివుడేమో చాలా అన్ని మసిబు ఈబులు రాసుకొని ఎక్కడో కూర్చొని ఉంటాడు. దేవాది దేవుడు ఎలా ఉంటాడంటే బాగా ఉన్నతమైన స్టేజ్ లో ఉంటాడు. ధనికుల్లా కనిపిస్తారు. ఈయన భక్తులు మాత్రం కొంచెం లేని వాళ్ళలాగా అట్లా ఉంటారు అని విన్నా ప్రభు. అకించన గోచరుడు అని కూడా ఒక పేరు ఉంది భగవంతుడికి. అంటే ఏది లేని వారికి తను దక్కుతాడు అని కూడా అంటారు. అవును. అంటే కేవలం అంటే జన్మ గాని ఐశ్వర్యం గాని ఇవేమి కూడా భగవంతుని పొందడానికి అర్హతలు కాదు. కేవలం భగవంతుని పట్ల ప్రేమ వలనే భగవంతుడు పొందుతాడు, భగవంతుని మనం పొందవచ్చు అనేది సారాంశం అన్నమాట. అందుకే ఎవరైతే భగవంతుడు తాను మరీ దగ్గరగా చేసుకోవాలనుకుంటాడో వాళ్ళకి ఈ విధంగా ఒక్కొక్కసారి అన్ని కూడా దూరం చేస్తాడు. సరేనండి, ఓకే ప్రభు. ఏమన్నా ఒక చిన్న డౌట్ అడగవచ్చా ప్రభు? చెప్పండి. అదే మొన్న ఏకాదశి అయింది కదా మాకు అమెరికాలో. నిన్న ఏకాదశి సాటర్డే రోజు. నేను ప్రతి ఏకాదశి రోజు 64 మాల చేస్తున్నా ప్రభు. ఎవ్రీడే ప్రతిరోజు 16 మాల చేస్తున్నాను. అది నేను ఇక 20 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చాను. వచ్చిన ఒక 2 months ఉండి వెళ్దాం అనుకున్నా. అనుకోకుండా కోవిడ్ వల్ల ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఒక 2-3 months తర్వాత ఇస్కాన్ తో నాకు సంబంధం ఏర్పడిపోయింది. ఇక అట్లా అనుకోకుండా ఇప్పుడు ఇట్లా కంటిన్యూ చేస్తున్నా ప్రభు. ఓకే, మంచిదండి. ప్రభుపాదకు 5 మంది కుమారులు. థ్యాంక్ యూ ప్రభు. మాయాపూర్ లో ఉంటారా ప్రభు వాళ్ళు? బెంగాల్లో బెంగాల్లోనే ఉన్నారా? మాయాపూర్ లోనే ఉన్నారా? ఎగ్జాక్ట్ చెప్తున్నారా అనేది. అదే ప్రభుపాద మధ్వాచార్య వంశ పారంపర్యానికి చెందిన వాడు కదా. కాదు, మధ్వాచార్య గౌడీయ వైష్ణవ కుటుంబంలో జన్మించారు ఆయన. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అందరూ ఇప్పుడు ఒక మాల జపం చేద్దామండి.